హలో సార్, మీ పేరండి? మా పేరు రాజశేఖర్ రెడ్డి. మీరు ఏం చేస్తుంటారు సార్? షాపు మాది. మీ ఊరు పేరు చెప్పగలరా? రాసులపాలెం, మైలవరం నియోజకవర్గం. మైలవరం నియోజకవర్గం. ఓకే సార్. సార్, ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఫస్ట్ సీఎం అయ్యారు చిన్న రాష్ట్రంలో. ఈయన హయాంలో మీరు చూసిన అభివృద్ధి ఏంటి? మీరు గుర్తించింది ఏంటి ఆయన అభివృద్ధి? ఏం అభివృద్ధి సాధించిందండి? అక్కడనేమో అమరావతిలో భూములన్నీ తీసుకుండవు, ల్యాండ్ పూలింగ్ అండవు, అక్కడ రైతులు దెబ్బతిన్నారు, అక్కడ కట్టింది ఏమీ లేదు. ఏంటి ఎన్ని అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ రుణమాఫీ అండవు, రుణమాఫీ ఏళ్ళ బాళ్ళ నాదే ఉంది, అది ఒక 30 ఏళ్ళు పడది, ఇంత మట్టి రూపాయి పడలేదు, ఏం జరగలేదు. ఈ ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చాడు అంటారు? ఏమని రుణమాఫీ పడలేదు అసలుకి. అసలు రైతు రుణమాఫీ అండ ముందు దానికి ఏళ్ళ బాళ్ళ. ఇప్పుడు నాలుగు ఇన్స్టాల్మెంట్లు అంటావు, నాకు ఒకటి పడది, కడమే 3 ఎప్పుడు పడాలా? రేపు ఎలక్షన్ కూడా వస్తుంది రేపు. అది ఇంకోటి, ఈ ప్రస్తుతం ఎలక్షన్ వస్తున్న మూమెంట్లో జనాల్లో 2 డిఫరెంట్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి సార్. ఒక టాక్ ఏంటంటే, లాస్ట్ మూమెంట్ ఎలక్షన్స్ ఉన్న చివరి నిమిషంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, 4.5 సంవత్సరాలు బడ్జెట్ లేదని చెప్పారు, ఇప్పుడు పెడుతున్నారు కదా, ఎందుకు అలా అన్నట్టుగా ఒక చిన్న వాదన వినిపిస్తుంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి? డబ్బు లేదన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు డబ్బు ఏమైనా తీసుకొచ్చి పెడతారు? ఇది డబ్బులు కావాలండి, డబ్బు లేదు. లోటు బడ్జెట్ అన్నారు, కేంద్రం ఇట్లేదు అన్నారు. ఇలా పథకాలు పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు డబ్బు? జనం తెలుసుకోవాలి. అది ఈ మన ఏపీ స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు ఎంత మేరకు సిన్సియర్గా ప్రయత్నించారని మీ ఒపీనియన్? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ప్రత్యేక హోదాని పట్టుకోండు, దానికి అందరూ మద్దతు ఇచ్చారు. నువ్వు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ అన్నావు, ప్యాకేజీ కట్టుబడ్డాడు నిండదాకా. ఇవాళ మళ్ళీ హోదా అంటున్నారు, జనం నమ్మాలి కండి. అయ్యాలేమో ప్రత్యేక హోదా అడిగితేనేమో కేసులు పెట్టితే కొట్టెత్తానన్నారు. మరి ఈరోజేమో ఆయనే అడుగుతుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి జనం? ప్యాకేజ్ మరి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఎట్లా చేస్తారండి? కేంద్రంలో ఏదొస్తాయి? కేంద్రంలో వచ్చేదాన్ని పెట్టుకుంది. నిన్నదా రాహుల్ గాంధీని రావద్దన్నారు ఊళ్ళోకి, ఇవాళ రాహుల్ గాంధీతో కలిశారు. ఆడ తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ పొత్తు లేదంటున్నారు. ఏంటి జనం పిచ్చోళ్ళ ఆడాడుతున్నారు. సరే సార్, మళ్ళీ 2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి ఏపీలో. అంటే లాస్ట్ టైం అయితే టీడీపీకి జనసేన సపోర్ట్, బీజేపీ సపోర్ట్ ఉంది, మరి ఈసారి లేదు కదా, వాళ్ళ ఓటు బ్యాంక్ పరిస్థితి ఏమంటారు మీ ఆలోచన మేరకు? జనసేన నిలబడాలి కండి, లాస్ట్కి ఎటు కలదంటారా? జనసేన పార్టీ అనేది టీడీపీలో కలవకుండా ఉంటుందా? అదే అంటే చిన్న కన్ఫ్యూజన్ కూడా నడుస్తుంది, కలిసిద్ది లాస్ట్లో అనేది ఉంది. చిన్న కన్ఫ్యూజన్ నడుస్తుంది. చంద్రబాబు గారేమో పవన్ కళ్యాణ్ మా వైపు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో లేదు ఒంటరిగా చేస్తాం అంటున్నారు, కానీ ఇంకా కన్ఫ్యూజింగ్గానే ఉంది. అది జనంలో కూడా అదే కన్ఫ్యూజింగ్ ఉంది, ఏమైంది అనేది. అది నాకు కలిస్తే మట్టుకి అది చంద్రబాబుకి మైనస్. నాకు తెలిసి కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అంటే ఇన్ని రోజులు తిట్టుకొని మళ్ళీ కలిస్తే ఏమంటారు? మరి ఎట్టుండదండి? ఇప్పుడు మన ఇద్దరం తిట్టుకొని తెల్లారిపోద్దున సినిమా పోతే ఎట్టుండదు? కనపడం మంచిది, ఎంత అన్నారని. అది ఈ జనసేన పార్టీ మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. జనసేన పార్టీ మీద మనం వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. నాకు తెలిసి ఇండియా నుంచి ఉంటేనే సరే ఎన్నని రాని స్టాండర్డ్ అనేది తెలిసిపోద్ది. 2 నెక్స్ట్ అయ్యానికైనా మనం ఒక దాని మీద నిలబడ్డామని. ఇప్పుడు ఎంత బలంగా ట్రై చేసినా ఎన్ని సీట్ల వరకు వాళ్ళు క్యాపబిలిటీ ఉందంటారు? సీట్లు అయితే మనం చెప్పలేమండి. అది సార్, మన మైలవరం నియోజకవర్గంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు నిజాయితీగా పనిచేసే బెస్ట్ ఎమ్మెల్యే అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? స్థానికులు కాదు ఎవరు, ఆ పార్టీకి స్థానికులు కాదు, ఈ పార్టీకి స్థానికులు కాదు. వడ్డే సోమనాథ్ దగ్గర నుంచి మైలవరం బయటికి వెళ్ళిపోయింది, స్థానికులు అయిన వాళ్ళు లేరు. ఏదైనా ఇల్లు చక్కదిద్దాలంటే ఇంట్లో ఆయమన్న వాళ్ళు అయితే చక్కదిద్దారు, ఎవడో బయట వచ్చి దిద్దాలంటే ఏం దిద్దురు? అది మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు ప్రజలకు? ఏంటంటే ఒక బీసీ ఒక అమ్మ, ఇప్పుడు 2 కమ్మూరు కాబట్టి ఒకసారి కృష్ణప్రసాద్ చూద్దాం అంటున్నారు. ఈసారి ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, మీ పేరండి? నా పేరు యేసుబాబు అండి. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రీషియన్ని. మీ ఊరు పేరు చెప్పగలరు? జంగాలపల్లి, మైలవరం నియోజకవర్గం. మైలవరం నియోజకవర్గమే. ఓకే సార్. సార్, ఏపీ రాష్ట్రంలో ఒక టర్మ్ పరిపాలన జరిగింది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు. ఈ టర్మ్ పరిపాలనలో మీరు గమనించిన అభివృద్ధి ఏంటండి? అభివృద్ధి అంటూ ఏం కనపట్లేదండి, అంటే ఏమి లేదు అసలు.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో పిల్లలు చదువుకొని ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్తో. కానీ ఆ చదువుకున్న పిల్లలందరూ ఖాళీగానే ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వస్తే, ఆయన ప్రత్యేక హోదా తీసుకొస్తే కొంత ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాం. అది ఈ ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు ఎంత సిన్సియర్గా ట్రై చేశారని మీ ఒపీనియన్? ఆయన ట్రై చేసింది ఏమి లేదు అసలు. అది ఏమైనా సంజీవని ఆయన కూడా అడిగాడు ఆయన, ఇంకా ఆయన ఏమి ట్రై చేశాడు? ప్రజల్లో ఉన్న దాన్ని బట్టి ఇవాళ ఏదో యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని ఇప్పుడు మొదలుపెట్టాడు. అంటే మేబీ ఆయనకి ఏదో ఇబ్బందులు సర్కమ్స్టెన్సెస్ వల్ల అలా జరిగి ఉండొచ్చు అంటారా? అవును, ఆయన ఇబ్బందుల వల్ల జరిగింది. ఆయనకున్న ఇబ్బందులు ఆ ఓటుకు నోటు కేసులు అని అటువంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు అడ్డగోలుగా దోసుకోవడం అనేది ఏది ఈ రాష్ట్రంలో, దానివల్ల అట్లా కేసులన్నీ బయటపడతాయని ఆయన రిటర్న్ తీసుకున్నాడు. ఓకే అండి, మన మైలవరం నియోజకవర్గంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉంది ఈ నియోజకవర్గంలో? వైసీపీయా, టీడీపీయా? వైసీపీకి ఎక్కువ స్కోప్ ఉందండి. వైసీపీకి ఎలా అంటారు, ఎలా ఉంది అంటారు? అంటే పరిపాలన విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా మారుతున్నారు ప్రజలు, అంతే తప్ప ఇంకో రకంగా ఏం కాదు. పరిపాలన సరిగ్గా లేదనే ప్రజలు ఆయన ఎట్లా యూటర్న్ తీసుకుంటున్నాడో ప్రజలు కూడా అట్లాగే తీసుకుంటున్నారు, ఆ ఓటర్లు కూడా అంతే. మరి పూర్తి రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అంటారు? పూర్తి రాష్ట్ర స్థాయిలో వైసీపీకి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. ఎందుకంటే పాలనలోనే కరెక్ట్గా లేదు, ఇంకా ఏం వేస్తారు ప్రజలు? ఇప్పుడు ఏదో చివరిలో ఈ నవరత్నాలు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు అవి కాపీ కొట్టి ఏదో వదులుతున్నాడు లేడీస్కి, అయినా వర్కౌట్ అవ్వదు. అది ఈయన ఉన్న 2 నెలల్లో ఏం చేయగలడు, ఏమి చేయలేడు. ఇంకోటండి, ఈ ఫోన్స్ ఇస్తున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? ఫోన్స్ వాళ్ళకి వేస్ట్ అండి. డోక్రా వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఇచ్చేది ఐఫోన్లు ఇస్తా అంటున్నారు, ఐఫోన్లో ఏం చేయగలరు? మామూలు ఫోన్ అంటే ఏదో నెంబర్ వస్తే నొక్కోవడమే తప్ప వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? అది ఎంతో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళు దాన్ని యూజ్ చేయలేరు. మరి అటువంటి వాళ్ళకి ఇస్తే సుఖం ఉంది, నో యూజ్ వాళ్ళకి. లాస్ట్ టైము టీడీపీకి జనసేన సపోర్ట్ ఉంది అండ్ బీజేపీ సపోర్ట్ ఉంది, వాళ్ళకి కొంచెం కలిసి వచ్చింది. మరి ఈసారి వాళ్ళు లేరు కదా, టీడీపీ ఓటు బ్యాంకు గురించి ఏమంటారు, ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ మూలనే ఆయన సీఎం అవ్వగలిగాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ వదిలేస్తే సీన్ లేనట్లే, క్వశ్చనే లేదు. ఒకవేళ మళ్ళీ కలుపుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది మనం చెప్పలేమండి, అది వాళ్ళ అంతర్గత వ్యవహారాలు కదా. అంటే చిన్న కన్ఫ్యూజన్ కూడా నడుస్తుంది కదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అంటున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు అయితే సత్యమీరా అంటున్నారు. ఎట్లా ఉంటుందో చూడాలి చివరి దాకా. ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? మరి కలిసినా అంత ఇదే ఉండదు. పోయినసారి అంటే ఆయన చూసి వేశారు కానీ పాలన అనుభవించారు కదా, అంత ఇది లేదు వాళ్ళు. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాలు ఆయన వల్లే వచ్చాయి, ఈయనకి లేకపోతే వచ్చాయి కావు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. హలో అన్న, మీ పేరండి? నా పేరు సలీం. ఏం చేస్తుంటారు ఈ షాప్? టైర్లు కొట్టు. మీ ఊరు పేరండి? మైలవరం లోకల్. ఓకే, ఇప్పుడు ఏపీ అన్నది కొత్త రాష్ట్రం అయింది కదా, ఒక టర్మ్ పరిపాలన కూడా జరిగింది. ఇక్కడ మీరు చూసిన అభివృద్ధి ఏమంటారు? అంటే ఇంత ముందులాగే ఉంది, పర్లా బాగానే ఉంది ఇప్పుడు దాకా, అయితే ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ అభివృద్ధి అయితే జరిగింది, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అయితేనే బాగుంటుంది. అప్పటికి ఇప్పటికి పర్లా 40% పెరిగినట్టే మరి లాస్ట్ టైం ఎలక్షన్స్లో, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అనమాట. లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనసేన అండ్ బీజేపీ సపోర్టెడ్తో టీడీపీ ఫామ్లోకి వచ్చింది. ఈసారి సపోర్ట్ లేనట్టే కదా మరి. వాళ్ళ టీడీపీ వాళ్ళ ఓటు బ్యాంక్ పరిస్థితి ఏమంటారు? ఓటు బ్యాంక్ పరిస్థితి ఏముంది, ఇప్పుడు సపోర్ట్ లేకపోయినా మళ్ళీ జనాలు మళ్ళీ టీడీపీకి వేస్తానికి అవకాశం ఎక్కువగా ఉందనుకుంటున్నాను నేనైతే. లాస్ట్ టైం అంత సపోర్ట్ తీసుకున్నారు కదా, ఈసారి సపోర్ట్ లేకపోతే ఏంటి? అయితే పర్లా ఇంత ముందు కాకపోతే తగ్గిన సీట్లు మళ్ళీ సీఎం మాత్రం చంద్రబాబు కన్ఫామ్గా వస్తాడని. ఈ జనసేన పట్ల మీ అభిప్రాయం ఏంటి? జనసేన అంటే ఇప్పుడు ఓట్లు చీల్చినా మరి అంత కాకపోయినా 20% ఓటింగ్ పడిద్దని. అది ఓటు చీల్స్తారు, ఓకే, సీట్లు కొట్టే అవకాశాలు ఉన్నాయంటారు? సీట్లు అయితే ఒక 10 సీట్లు అంతగానే పెంచి వచ్చే ఏం కనపడదు. అది వాళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారు కదా. ట్రై అంటే పొలిటికల్ అంటే చెప్పలేము అనుకోండి, అన్నీ ఈక్వల్గా వస్తాయి 3. అంటే ఎవరు వచ్చినా 10-20 సీట్లతో వస్తాయి తప్ప అంతగా వన్ సైడ్ ఏమి ఉండదు. అంటే ఈసారి మళ్ళీ వాళ్ళిద్దరు ఏమన్నా కలిసే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు కలిసే ఇదేం లేదులేండి, ఆవిడ కాడే పోటీ చేస్తున్నారు కాబట్టి కలిసే ఏముండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉన్నాయి ఛాన్సెస్? వైఎస్ఆర్ 50-50 ఛాన్సెస్, 50-50 ఛాన్సెస్. ఇద్దరికి 50-50 ఉన్నాయి. ఇద్దరికి 50-50 ఛాన్సెస్. 170 నియోజకవర్గం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అది మరి మన మైలవరంలో లోకల్గా పరిస్థితి ఏంటి, లోకల్ పల్స్ ఏంటి, జనాల్లో ఏమనుకుంటున్నారు? జనాలుగా అంటే అటు ఇటుగా ఉంది సార్. ఒకసారి వాళ్ళు చూశారు కాబట్టి మళ్ళీ ఈసారి మారితే బాగుంటుందేమోనని. అంటే లాస్ట్ టైం చేసింది ఎవరు?
లాస్ట్ టైం దేవినేని ఉమామహేశ్వరం మంత్రి అంటే ఈసారి కొత్తగా కృష్ణప్రసాద్ని ఎన్నుకున్నామని. ఈ కృష్ణప్రసాద్ గారి వైపు ఉందా ఆలోచన జనాలకి? అటు ఇటుగా ఉంది సార్, చెప్పలేము. ఆల్రెడీ ఒకసారి 2 సంవత్సరాలు 10 ఏళ్ళు చూసాం కదా మంత్రి గారిని. ఈసారి కొత్తగా మళ్ళీ కృష్ణప్రసాద్ గారిని ఒకసారి ఆయన పరంగా చూస్తే దాన్ని బట్టి ఎలా ఉందనేది జనాలకి తెలిసిద్ది. అది అయితే ఇంకోటి చిన్న టాక్ నడుస్తుంది జనాల్లో, చంద్రబాబు గారు 4.5 సంవత్సరాలు ఏమి చేయకుండా లాస్ట్ మినిట్లో ఈ పథకాలన్నీ పెట్టారు, సెల్ ఫోన్లు వేస్తున్నారు అంటారు. ఇంకోటి పథకాలు కాపీ కొట్టారని అంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కాపీ కొడితే కొట్టొచ్చు, అవి పెట్టినా జనాలు నమ్మాలి కదా. జనాలు వ్యతిరేకంగా వచ్చాక ఇంకా ఎవరు ఎన్ని పథకాలు పెట్టినా చేసి ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే వేస్తారు. అది ఎవరు ఇప్పుడు ఎలక్షన్ 2-3 నెలల టైంలో పథకాలు వదిలినా ఇంకా ఎవరికి వేయాలంటే వాళ్ళకే వేస్తారు. ఇప్పుడు పథకాలు వదిలి ఏం చేయడానికి, జనాలు మంచిదని చేయాలా కానీ. ఓకే అండి, ఫైనల్ క్వశ్చన్ అండి, మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఎవరు వస్తే పూర్తి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తారని అనుకుంటారు? మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం మరి. ఓకే సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.